నమః శివాయ. ఓం 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 నమః శివాయ. చాలు. ఈ మంత్రమే మొత్తం ముల్లోకాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సాయుధ్యాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి అది ఉన్న సమయాన్ని మనం వినియోగించుకున్నాం. ఇప్పుడు బాగానే ఉందండి, కానీ మా కొంచెం అప్పుడప్పుడు ఈ చదివేటప్పుడు ఏవో డిస్ట్రాక్షన్స్ ఏవో ఉంటాయి మాకు, వాటి నుండి మేము వెనక్కి రావాలి. అందుకే విఘ్నేశ్వరుడి పూజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రేవతి. ఓం శ్రీ సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ ప్రభో తేంద్రయుగ్మం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషామిచ్ఛాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషం తమజం నిత్యం విదామి శరణం హరి. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఈశా మృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి. లాభస్యేషాం చ యస్యేషాం కుతస్యేషాం పరాభవః తేషాం ఇంద్రియవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామహర్తార నమః. ఓం నారసింహాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సాయంకాలం వేళ దీపాలు అంటే పూజ చేసేటువంటి సమయంలో దీపారాధన చేసినట్లయితే సకల దేవతలందరూ కూడా ఆ దీపంలోకి వచ్చి ఉంటారు. దేవతలందరూ కూడా అగ్నిముఖులుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ పూజా కార్యక్రమంలో దీపారాధన చేయడానికి క్యాంపస్కి సంబంధించినటువంటి వాళ్ళు మనకి ఈ రోజుని పూజా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి వారు లాంగ్ టర్మ్ ఎగ్జిక్యూటివ్ డీన్ గారు గాంధీ గారిని రావాల్సింది కోరుతున్నాం. అలాగే మన ఈ క్యాంపస్ అన్నిటికీ కూడా ఎగ్జిక్యూటివ్ ఏజెంట్ గారు చిన్మయ శ్రీనివాస్ గారిని కూడా ఎక్కడున్నా సరే రావాల్సింది కోరుతున్నా సార్. దీపారాధనతో అలాగే మన డీన్స్ ఇద్దరు కూడా మురళి గారు అలాగే మల్లికార్జున గారు పుష్పాలతోని ఫోటోలకి అలంకరణ చేస్తారు. మీ అందరికీ యూపీఎస్సీ పేరు విన్నారా? ఏంటిది? పబ్లిక్ సర్వీస్ కమిషన్. అందులోని సివిల్స్ రాస్తే ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. కానీ క్యాంపస్ కూడా ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. ఎవరు? ఇన్స్టిట్యూషనల్ అకాడమిక్ సర్వీసెస్, ఇన్స్టిట్యూషనల్ పేరెంటల్ సర్వీసెస్. అలాగే వీళ్ళందరూ కూడా ఆ అకాడమిక్ సర్వీసెస్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లోని
వాళ్ళకి కూడా బలం కావాలి కాబట్టి ఆ బలాన్ని అమ్మవారి ద్వారా ఆ దీపారాధన పుష్పమాలాదులతో ప్లీజ్ అందరూ కూడా వెళ్ళాల్సిందిగా దయచేసి రండి సార్. గాంధీ గారిని, చెన్నై శ్రీనివాస గారిని దీపాలంకరణ చేయవలసింది కోరుతున్నాం. మిగతా వాళ్ళని పుష్పమాలంకృతం చేయవలసిందిగా ఫోటో దగ్గర పుష్పాలు వేయించారమ్మా అందరి చేత. తస్మిన్యూరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా కార్యక్రమం ఈ రోజున ముఖ్యంగా అంటే చెప్పుకున్న అందరూ కూడా మాఘ శుద్ధ పంచమి రోజున అమ్మవారికి ఈ విద్యాధి దేవతగా పరమ పురుషుడైనటువంటి ఆ పరమాత్మ ఈ రోజున ఆ జన్మదినాన్ని అందించారు, ఆవిర్భవించి ఈ రోజున. మరి మనకందరికీ ఒక్కటి, అమ్మ నీ పుట్టినరోజు నాడు మేమందరూ కూడా నీకు బెస్ట్ విషెస్ చెప్తున్నాము, జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా గట్టిగా అమ్మవారికి చెప్పాలి. ప్రాక్టికల్స్ 120 ఎలాగో వస్తే 1000 ఉంది కాబట్టి, అలాగే నీటిలో కూడా ఇక్కడ ఉండేటువంటి పిల్లలందరూ కూడా మెడికల్ కాలేజీకి వెళ్ళాలి. ఆ మెడికల్ కాలేజీలు కూడా ఆ ఎయిమ్స్ లో జాయిన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆ పుణ్యాన్ని సంపాదించుకొని కొన్ని అడ్మిషన్ నెంబర్లు చదువుతాను. హాల్ టికెట్ నెంబర్లు 26 12 11 0824 స్టార్ట్ చేస్తున్నాము. 2612114316 2612112591 2612113757 2612110290 2612121547 2612119721 2612113793 2612121535 2612113847. ఇది జూనియర్ ఇంటర్ వాళ్ళకి పేర్లు లేవు, వాళ్ళు ర్యాండమ్ గా ఇచ్చే బోర్డు వాళ్ళు, వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అందరి సెంటిమెంట్ ని కూడా జాగ్రత్తగా మనం గౌరవించాలి. అమ్మవారి దగ్గర వీటితో పాటుగా మిగతా హాల్ టికెట్స్ అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మ ఆ పరీక్ష హాల్లో ఆ ఇన్విజిలేటర్ రూమ్ లో మీ చుట్టూగా తిరగాలని కోరుతూ, మీకు రానివన్నీ కూడా అమ్మవారిని చెప్పాలని కోరుతూ, ఇంకా సీరియల్ అంటారు 261221969763 2612221776 2612221036 2612221914. నన్ను జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత నీది. తల్లిదండ్రులు తల ఎత్తుకునేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత నీది. నేను నా తాలక శ్రమని నేను పడతాను. మనసులో ఒక్కసారి ఆ దీపాన్ని నమస్కారం చేసుకోండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయం సౌభాగ్యం దేహి పుత్రాం చ సర్వకామాం చ దేహి దీన పోషక విఘ్నేశ దివ్య తేజో విరాజిత దివ్య జ్యోతిర్మయానంత దీపోయం ప్రతిగృహ్యత భూరీప బ్రహ్మ రూపేణాం సర్వేషామితి సంస్థితః అతస్వాం స్థాపయామద్య మదజ్ఞానమపాంకురు దీపదేవతాభ్యో నమః. హరిద్రా చూర్ణ కుంకుమ గంధాక్షర పుష్పాలంకారం సమర్పయామి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ విఘ్నేశ్వరుని అలా జస్ట్ ఒక 5 సెకండ్స్, ఏ విఘ్నాలు ఏమున్నా సరే అవన్నీ దూరం అయిపోయి మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తుంది. అక్షతలు తీసుకొని వాసన చూసి వేడమైపోయిందమ్మా. ఉత్తిష్టంతు భూత విశాఖాః ఏతే భూవిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారహే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతి. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్సు వరోం. అందరూ మమ అనుకోండి గట్టిగా. యజమానస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరాబ్దే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్య ప్రదేశే విజయవాటికాయాం శ్రీ వైభవి భవన సముదాయ అశ్విని వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే శిశిర ఋతో మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదో
श्रीमान् श्रीमतः प्रेपळ गोत्रोद्भवति झांसी लक्ष्मीभाई नामधेयवत्याः उल्लट्ल गोत्रोद्भवस्य लक्ष्मी वेंकट श्रीधर नामधेयस्य धर्मपत्नी समेतस्य सुष्मश्री नामधेयवत्याः दासनोळ गोत्रोद्भवस्य श्रीचरण नामधेयस्य धर्मपत्नी समेतस्य सीमा नामधेयवत्याः उपळ गोत्रोद्भवस्य नागेन्द्र कुमार नामधेयस्य धर्मपत्नी समेतस्य यामिनी नामधेयवत्याः विपर्ल गोत्रोद्भवस्य पुत्रस्य मोहित मनोमय नामधेयस्य मन्विता मधुमय नामधेयायाः अक्कर गोत्रोद्भवस्य गांधी नामधेयस्य ताडिवळ गोत्रोद्भवस्य मुरळी नामधेयस्य पालवेली गोत्रोद्भवस्य मल्लिकार्जुन नामधेयस्य नेत्राल गोत्रोद्भवस्य रवींद्र बाबू नामधेयस्य तद्धर्मपत्नी समेतस्य कनकदुर्गा नामधेयवत्याः అమ్మా మీ గోత్రాలు తెలిసిన వాళ్ళందరూ కూడా గోత్రాలు చెప్పుకోండి. గోత్రం చెప్పుకొని గోత్రోద్భవతి చెప్పుకోండి. చెప్పుకున్నారు కదా అమ్మా మీరు కూడా గోత్రం చెప్పుకున్నారు. ఒకవేళ గోత్రం తెలియదు అన్నారు అనుకోండి, శివ గోత్రోద్భవతి అనుకోండి. పరమేశ్వరుడే మనందరికీ కూడా తల్లిదండ్రి, ఆయన గోత్రమే, ఆయన పేరు మన గోత్రం. పేరు చెప్పుకోండి అందరు. నామధేయవతి అని చెప్పుకోండి మీరు కూడా. నామధేయవతి చెప్పుకున్నారా? చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థాసు రహసి ప్రకాశే చ జ్ఞానతః అజ్ఞానతశ్చ మయా కృత సమస్త పాప క్షయార్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అస్మాకం శ్రీ చైతన్య కళాశాలాయాః వ్యవస్థాపకానాం సమస్త విషయేషు నిరంతర అభివృద్ధి సిద్ధ్యర్థం మయా ఆగామి కాలే లిఖిష్యమాణ సర్వాసు పరీక్షాసు ఉత్తమోత్తమ అంకానాం సిద్ధ్యర్థం గణనీయ అంకానాం అవాప్యర్థం పరీక్షా సమయే మమ బుద్ధేః అనుకూలత సిద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ సరస్వతి దేవతాం ఉద్దిశ్య శ్రీ సరస్వతి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన సంభవత నియమేన సంభవద్భిః ద్రవ్యైః యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం వయం యజ్ఞేషు వర్ధతే. ఓమా భూవ విగతం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావ ఆపః పశవః ఆపో నమాపో మృతమాప సమ్రాణాపో విరాణాప స్వరాణాప ఛందాగమిష్యాపో యాదృశ్యావ సత్యమ. తమలపాకు తీసుకొని పశు విఘ్నేశ్వరుని రెండవ తొడిమ అలా బోధించి పట్టుకొని ఉంచాడు. అసుని ఏతే పునరస్వాసు చక్ష పునః ప్రాణనిహినో దేహి భోగం జో పశ్యేమ సూర్యముచ్చరం తమనమదే మృణయా ఆనస్వస్తి అమృతవై ప్రాణ అమృతమావః ప్రాణాన్యేవ యథా స్థానముపహ్వయతి
ఓం శ్రీ మహాగణాధిపతి నమః. స్థిరో భవ అక్షతలు వేయండి. స్వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ అభిముఖో భవ స్థిరాసనం కురు. గజాననం భూతగణాదిసేవితం కవిత్థజంబో ఫలసారవక్షణం ఉమాసుతం శోక వినాశకారిణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి, అందరూ ధ్యానం చేస్తూ ఉండండి. ఇంకా ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, కొద్దిగా అక్షతలు వేయండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. పాదయోహ పాద్యం సమర్పయామి. పుష్పంతో నీళ్లు చల్లండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓమా భూమిష్టామయోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోగ శివతమోరస తస్య భాగే దేహః ఉషతీరేవ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జన్వద ఆపోజనైధాచన శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు వేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం ఉంటే గంధం వేయండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణి ఈశ్వరీకం సర్వభూతానాం దారిహోపః శ్రియం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. కుంకుమం సమర్పయామి. భాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. తాంబూలం పెట్టండి. భూమి భవిష్య కర్పూరే నాగవల్లీధరేరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. చెప్పడం అందరూ కూడా. సరస్వతి ప్రియం దృష్టా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యప్పటి నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి యా జ్ఞానప్రదాయా దివ్యా ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం ధ్యానం. అఖండమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అమ్మ ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించాలి. తర్వాత చదివేటప్పుడు అమ్మ ఇప్పుడు నిన్ను ఎలాగైతే చూడగలిగానో అలాగే నేను చదివేటువంటి చదువు నా కళ్ళ ముందు అలాగా ఎదురుగా స్క్రీన్ మీద కనిపించేటట్టుగా నాకు గుర్తుండాలి. అది నీ తాలూకు అనుగ్రహమే. రేసులో ఉంటే కాదమ్మా, నీ గ్రేసుతో నేను ఉండాలి అని ఒక్కసారి మనసులో అనుకొని ధ్యానం చేయండి. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः निःशेषजाड्यापः निःशेषजाड्यापः. ओम श्री सरस्वत्यै नमः. ध्यायामि, ధ్యానం సమర్పయామి. పుష్పాలు తీసుకొని కలిసిన దగ్గర అమ్మవారి చిత్రపటం దగ్గర పక్కన లక్ష్మీదేవి అన్ని ఫోటోలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. చెప్పండి అందరూ కూడా. ఓం సరస్వత్యై నమః.
ఓం మహాభద్రాయే నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మవక్త్రాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం పుస్తకహస్తాయై నమః. ఓం జ్ఞానముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం పరాయై నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహాపాతకనాశిన్యై నమః. ఓం మహాశ్రయాయై నమః. భోగదాయై నమః. భారత్యై నమః. భామాయై నమః. గోవిందాయై నమః. గోమత్యై నమః. జటిలాయై నమః. వింధ్యాచల విరాజితాయై నమః. శుభదాయై నమః. శుంభాసుర ప్రమణిన్యై నమః. సర్వాత్మికాయై నమః. రక్తబీజనిహంత్రే నమః. చాముండాయై నమః. అంబికాయై నమః. హంసాసనాయై నమః. హంసవాహనాయై నమః. బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. మా మొట్టమొదట ఎప్పటికీ కూడా శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియి అని వేదం చెప్పినట్టుగా మా తల్లిదండ్రులు ఎంతవరకు పూర్ణాయుర్దాయము 100 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉండేటట్టుగా వారి నీడలో మేము ప్రశాంతంగా ఉండాలి. అలాగే మేము ఉన్నత స్థితికి వెళ్ళి వారిద్దరిని కూడా కంటికి రెప్పలా మేము కాపాడుకోవాలి. ఎక్కడ వాళ్ళకి ఏ కష్టం, ఎందుకంటే మమ్మల్ని ఏ కష్టం లేకుండా వాళ్ళు మమ్మల్ని పెంచారు. చివరి దశలో వాళ్ళని మేము అలాగే చూడాలి. ఆ శక్తిని, యుక్తిని అవన్నీ కూడా మాకు అందించుతానే ఒక్కసారి మనస్సులోని. ఎందుకంటే మాట వింటుంది అమ్మ. ఖచ్చితంగా దేవతలు ఎవరినైతే మనము తదేక ధ్యానంతో ధ్యానిస్తామో వాళ్ళు ఖచ్చితంగా మాట వింటారు. మీరు అనుకునేది తథాస్తు, దేవతలు తథాస్తు అని మీ అందరి తాలక మనోరథాలన్నీ కూడా నెరవేరుతాయి. సార్ డి మురళి గారు రావాల్సిందిగా కోరుతున్నా సార్, దయచేసి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. ఇది కొంచెం బాడీలోంచి వేడి పుట్టేటువంటి భజన కార్యక్రమం. ఏదో స్లోగా ఫ్లో అదిరిపోవాలి, ముఖంలో గ్లో అదిరిపోవాలి. స్లోగా వాడితే ఏముంటుంది చెప్పండి? ఉర్రుకు రోగాలు కదా. పైగా చెప్పండి, కొంచెం చెప్పండి అంటే చెప్పండి కాదు, గేట్లు కాదు, ఇడ్లీ కాదు. ఓకేనా? రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. అంజలి పుత్ర బల భీమా అతి బలవంత బల భీమా. చిన్న పదాలమ్మా. అంజలి పుత్ర బల భీమా అతి బలవంత బల భీమా. బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీమా. బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీమా. వాయుకుమార బల భీమా వానర వీర బల భీమా. సాయిరాం 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 సాయిరామ. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం.
जन्मज दुःख विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवराचितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्प विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवीक्षितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसराचितलिङ्गम् परमपरं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्